భాగ్యనగరంలో వినాయక విగ్రహాల నిమజ్జనం మొదలైపోయింది. వినాయక చవితి ప్రారంభమైన 3 రోజులు అవుతున్న సందర్భంగా అనేక మంది బొజ్జ గణపయ్యలను నిమజ్జనం చేస్తున్నారు. భక్తులు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా జేహెచ్ఎంసీ వ్యాప్తంగా 73 బేబీ పాండ్స్ ఏర్పాటు చేసింది. మరింత సమాచారం సంజీవయ్య పార్క్ దగ్గరలో ఏర్పాటు చేసిన బేబీ పాండ్ నుంచి మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. వినాయక విగ్రహాల నిమజ్జనం కోలాహలం సిటీలో మొదలైపోయింది. ఈ రోజు 3వ రోజు కావటంతో అనేక మంది వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. మనకు వినాయక విగ్రహాల నిమజ్జనం అనగానే మొదటగా గుర్తొచ్చేది హుస్సేన్ సాగర్. ఎక్కడెక్కడి నుంచో అనేక మంది వినాయక విగ్రహాలను తీసుకొని వచ్చి ఇక్కడే నిమజ్జనం చేస్తూ ఉంటారు. అయితే దీనివల్ల ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ట్రాఫిక్తో నిండిపోయి వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని జీహెచ్ఎంసీ ఎక్కడి స్థానికులు అక్కడే తమ విగ్రహాలను నిమజ్జనం చేసుకునే విధంగా బేబీ పాండ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏడాది ప్రత్యేకంగా 73 బేబీ పాండ్స్ ని వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం సంజీవయ్య పార్క్ సమీపంలో ఉన్నటువంటి బేబీ పాండ్ దగ్గర ఉన్నాము. ఈ బేబీ పాండ్ ని వినాయక విగ్రహాల నిమజ్జనం కోసము మొత్తంగా శుభ్రం చేయడం జరిగింది. 3 బోర్ల నుంచి వాటర్ ని కూడా ఇందులో నింపుతున్నారు. ఇది 11 ఫీట్ల వరకు కూడా నీటిని నింపడం జరుగుతోంది. ఇందులో 11 ఫీట్ విగ్రహాల వరకు కూడా నిమజ్జనం చేసేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు 3వ రోజు కావటంతో బొజ్జ గణపయ్యలు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి వినాయక విగ్రహాల నిమజ్జనపు కోలాహలం ప్రారంభమైపోయింది. 0 ఫీట్ నుంచి మనకు 11 అడుగుల వినాయక విగ్రహాలను బేబీ పాండ్స్ లో నిమజ్జనం చేయొచ్చు. మామూలుగా 3-4 ఫీట్ల వరకు డైరెక్ట్ గా నిమజ్జనం చేసేటువంటి అవకాశం ఉంది. ఇక 4 నుంచి 11 ఫీట్ల వినాయక విగ్రహాలను క్రేన్ సహాయం ద్వారా నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం బేబీ పాండ్స్ దగ్గర 1-2 క్రేన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 4 నుంచి అంతకు మించి అంటే 11 అడుగుల వరకు ఉన్నటువంటి వినాయక విగ్రహాలను క్రేన్ సహాయంతో నిమజ్జనం చేస్తున్నారు. ఇక్కడ పర్యవేక్షించడానికి ట్రాఫిక్ అదేవిధంగా పోలీస్ సిబ్బంది జీహెచ్ఎంసీ శానిటేషన్ వర్కర్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉండటం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా నిమజ్జనం చేసేటువంటి సమయంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం కలగకుండా కూడా అన్ని రకాల జాగ్రత్తలను తీసుకొని ఇటు పోలీస్ శాఖ అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. సో మొత్తంగా చూసినట్లయితే కూడా సిటీలో ఉన్నటువంటి బేబీ పాండ్స్ అన్నీ కూడా నిమజ్జనపు కోలాహలంతో సందడిగా కనిపిస్తున్నాయి. ఇక బేబీ పాండ్స్ లో కేవలం వినాయక విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయాలని, పూజా సామాగ్రి అంతా కూడా బయటనే వేయాలని ఇక్కడ నియమ నిబంధనలు కూడా కఠినంగా పెట్టడం జరిగింది. ఇందుకోసం పాండ్ బయటే మనకు ఒక డస్ట్బిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శానిటేషన్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చిన వారిని పూజా సామాగ్రి అంతా బయటే వదిలి కేవలం వినాయక విగ్రహం మాత్రమే లోపల నిమజ్జనం చేసే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. సో ఒక్కసారి సిటీ వ్యాప్తంగా ఎక్కడెక్కడ బేబీ పాయింట్స్ ఉన్నాయనే వివరాలను మనం చూస్తే మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా ఎల్బీ నగర్ జోన్లో 13, చార్మినార్ జోన్లో 10, ఖైరతాబాద్ జోన్లో 13, షేర్లింగంపల్లి జోన్లో 14, కూకట్పల్లి జోన్లో 11, సికింద్రాబాద్ జోన్లో 12 ఏర్పాటు చేయగా అందులో 24 పోర్టబుల్ పాండ్స్, 22 ఎక్సిబిషన్ పాండ్స్, 27 బేబీ పాండ్స్ మొత్తం 73 కొలనులు నిమజ్జనానికి అందుబాటులో ఉంచడం అయితే జరిగింది. ఇక ప్రతి ఒక్కరు కూడా ఈ బేబీ పాండ్స్ లోని నిమజ్జనం చేయాలని, ఎందుకంటే అందరూ హుస్సేన్ సాగర్ కి రావటం వల్ల విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. నిమజ్జనం చేసి మళ్ళీ ఇళ్లకు వెళ్ళడానికి అధిక సమయం పడుతుంది. దీనివల్ల మామూలుగా రాకపోకలు సాగించే వారికి అదేవిధంగా నిమజ్జనం చేయడానికి అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల నుంచి నిమజ్జనం చేయడానికి వచ్చే వారికి కూడా ఇబ్బంది అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడికక్కడ కూడా మనకు జోన్ల వైజ్ గా బేబీ పాండ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడికక్కడ తమకు అందుబాటులో ఉన్నటువంటి బేబీ పాండ్స్ లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు కూడా కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ కూడా మనకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ బేబీ పాండ్స్ ని మనకు దాదాపు 11 ఫీట్ల వరకు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక వీటిలో మనకి పూర్తిగా నీటినైతే నింపుతున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా అంటే ఈ రోజు నుంచే మనకు నిమజ్జనాల కోలాహలం ఇదంతా ప్రారంభం కావటంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బోర్ల నుంచి ఇందులో వాటర్ ని నింపుతున్నారు. ఇక రాత్రి సమయంలో మనకు వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసిన తర్వాత ఎప్పటికప్పుడు వీటిని క్లీన్ చేసేందుకు కూడా క్రేన్లను అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. సో నిమజ్జనం చేసిన తర్వాత రాత్రి సమయంలో మళ్ళీ ఈ విగ్రహాలన్నింటినీ బయటకు తీయడము, సో ఈ విధంగా మనకు నిమజ్జనం
నిమజ్జనం జరిగినన్ని రోజులు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చిన్నపిల్లలు, ముఖ్యంగా చిన్నపిల్లలు లోపలికి రాకుండా, అదేవిధంగా వినాయక విగ్రహాలను వేస్తున్నటువంటి సమయంలో ఎవరు ఆ వాటర్లో పడిపోకుండా ఇక్కడ అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. బేబీ పాండ్స్కి చుట్టూ కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అదుపు తప్పి ఎవరైనా లోపల పడబోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సిబ్బంది కూడా ఉంది. ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి వారు లోపల పడిపోకుండా నిమజ్జనం సాఫీగా సాగేటువంటి విధంగా కూడా ఇక్కడ మనకి జిహెచ్ఎంసీ తరపున సిబ్బంది కూడా అందుబాటులో అయితే ఉండడం జరిగింది. సో ఒకసారి విజువల్స్లో మనం చూసినట్లయితే కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి అంటే సర్కిల్ 30 బేగంపేట్ జోన్కి సంబంధించినటువంటి బేబీ పాండ్ దగ్గర అయితే మనం ఉన్నాము. సో ఇక్కడ అయితే మనకు మధ్యాహ్నం నుంచి ఈ వినాయక విగ్రహాల నిమజ్జనపు సందడి ఇదంతా కూడా మొదలైపోయింది. ఇటు నెక్లెస్ రోడ్ ఇదంతా కూడా వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం వచ్చేటువంటి ప్రజలతో కోలాహలంగా కనిపిస్తుంది. సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది తమకు అందుబాటులో ఉన్నటువంటి పాండ్స్ దగ్గర వచ్చైతే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఇక ఎక్కడికక్కడ ఇక్కడ ఇట్లా ఏర్పాటు చేసినటువంటి బేబీ పాండ్స్ లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల కొంతవరకైనా హుస్సేన్ సాగర్ కు ఆ భక్తుల తాకిడి అనేది తగ్గుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మామూలుగానే మనకి హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల విపరీతమైనటువంటి క్రౌడ్ ఉంటుంది. ఎందుకంటే ఖైరతాబాద్ మహాగణపతి ఉండటం వల్ల ఆయన్ని దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా అనేక మంది వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ట్యాంక్ బండ్కి తరలి వస్తుంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వీరితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి రావటం వల్ల విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. రోడ్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోతాయి. అటువంటి సమస్య లేకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 73 బేబీ పాండ్స్ అయితే వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం అందుబాటులో ఉంచడం జరిగింది. భక్తులందరూ కూడా వీటిని ఉపయోగించుకోవాలని జిహెచ్ఎంసీ అధికారులు కూడా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమా, బిగ్ టీవీ.